ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత ఒక స్త్రీ మీ ఇంటికి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ వ్యక్తి మీ ఇంటికి వస్తారు, ఎందుకు వస్తారు, వారి రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా బాధను కలిగిస్తుందా, పూర్తి వివరాలన్నీ కూడా, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పని అయినా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే మిశ్రమైన ఫలితాలు చూడబోతున్నారు. కానీ సాయంత్రం రాత్రి 9 గంటల తర్వాత ఒక స్త్రీ అనేది మీ ఇంటికి వస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, మీ ఇంటికి ఎందుకు వస్తారు అంటే, ఇది వరకు మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పటి మీ యొక్క మెంబర్షిప్ కావచ్చు. అంటే చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. అటువంటి వ్యక్తి మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి ఘటన. ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలంటే, వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వారిని ఎప్పుడూ కూడా మీరు కాంటాక్ట్ చేయలేదు. అంటే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ, లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాలలోకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది. కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం, అలాగే ఒక షాకింగ్ న్యూస్ని కూడా మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అది మీకు సంబంధించింది కావచ్చు, లేదా మీ పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నోటి నుండి మీరు వింటారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక, ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథులకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా
మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.